హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లెక్కిలేడు వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ పిసినారి చంద్రయ్య. పిసినారితనం చేయడం మంచిదే, కానీ అతిగా పిసినారితనం చేస్తే ఏం జరుగుతుందో ఈ స్టోరీ సారాంశం మరి నేను చెప్తాను, మీరు చూసేయండి. మరి అనగనగా విమలాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. బాగా వ్యాపారం చేసేవాడు, బోల్డ్ డబ్బు దశకంతో ఉండేవాడు, మంచి వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. వ్యాపారం అంటే బోల్డ్ ఆస్తి ఉండేది. ఆస్తితో పాటు ఆవిడ తెచ్చిన ఆస్తి కూడా కొంత ఉండేది. బాగా ఉన్నవాళ్ళు కదని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఆస్తి ఎత్తి పెళ్లి చేశారు. కానీ చంద్రయ్య చాలా పిసినారి, అరిసిన కాకి బిచ్చమైన లేనంత పిసినారి. అంతటి పిసినారి అయితే తనకి 4 పిల్లలు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెద్దవాడు అబ్బాయి, మధ్యలో 2 అమ్మాయిలు, తర్వాత అబ్బాయి. వాళ్ళు ఏం పెట్టేవాడు కాదు, తిండి పెట్టేవాడు కాదు, సరిగ్గా చూసేవాడు కాదు. బోల్డ్ ఆస్తుంది, ఒక మంచి బట్టలు కొనేవాడు కాదు. అలా ఆవిడకే ఇప్పుడు చిరిగిపోయిన చీరే, మాసిపోయిన బట్టలే తప్ప కానీ ఒక మంచి చీరను కొనేవాడు కాదు. పెద్ద ఇల్లు ఉంది, తాతల ముత్తాతల కాడ నుంచి వచ్చింది, కానీ ఆ ఇంటికి ఏనాడు రంగేయించేవాడు కాదు. రంగేయితే డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి పెద్ద పెరడు ఉంది, ఆ పెరడులో గడ్డి తీయించేవాడు కాదు. ఆ గడ్డి తీయించాలంటే 2 మనుషులు నెట్టాలని చెప్పేసి అది కూడా తీయించేవాడు కాదు, ఎందుకంటే డబ్బులు అయిపోతాయని చెప్పేసి ఇలా పిసినారితనం చేసేవాడు. ఇలా పిసినారితనం చేస్తూ తనకంటే ఒక పాలేరు ఉండాలి కదా, బోల్డ్ పొలాలు అయ్యనే చూసుకోవడానికి ఒక పాలేరుని పెట్టుకున్నాడు. పాలేరు పేరు రవి. ఆడికేమో ఏదో చాలి జీవితం ఇస్తూ అలా చూసుకునేవాడు. అయినా సరే ఆడు మానేద్దాం అనుకునేవాడు. కానీ వాళ్ళ పెద్ద అమ్మాయిని ప్రేమించాడు. చంద్రయ్య పెద్ద అమ్మాయిని ప్రేమించాడు. తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉండేవాడు. తన కోసం పాపం వాళ్ళ నాన్న ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత పిసినారితనం చేసినా, అన్నం పెట్టకపోయినా సరే ఏదో అలా సర్దుకుంటూ తనకి పని చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్న క్రమంలో ఒక రోజు ఏం జరిగిందంటే, పెద్దవాడు చదువు అయిపోయింది, తను డాక్టర్ విద్య చదవాలనుకుంటున్నాడు. అరే చదువు ఎందుకురా నీకు, చదివితే బోల్ డబ్బు అయిపోతుంది, చదువు గిదువు లేదు, నువ్వు ఇంట్లో పడుండు అని చెప్పేసి అంటే, చంద్రయ్య పెద్ద కొడుకు వీళ్ళందరూ ఇంతే, ఇంకంతే, ఇడు మారరు, పిసినారు ఎదవా అని చెప్పేసి ఆడేమో ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఇంకా పెద్ద కూతురు, 2వ కూతురు, చిన్న కొడుకు ఉన్నారు. వీళ్ళు 3 ప్లస్ అలా ఆవిడ ఏదో పాపాల పిసినాతనం చేస్తూ ఏదో ఉన్నట్టు లేనట్టు బతుకుతూ ఉండేవారు. ఒక రోజు చంద్రయ్యకి గుడి దగ్గర ఒక పెద్ద తేనెపట్టు పట్టింది. తేనెపట్టు పడితే ఆ తేనె కావాలని కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి కదా, ఫ్రీగా వస్తుందని చెప్పేసి ఈ రవిని తీసుకొని, అరే రవి ఆ ధ్వజస్తంభం మీద తేనెపట్టు ఉంది తీరా అంటే, నేను తీనాను బాబు, గుడి మీద ఉన్నది అసలు తీయకూడదు, నేను ఎక్కనంటే ఎక్కనన్నా, సర్లేరా అలా పెట్టు అని చెప్పేసి నేనే ఎక్కుతాను, నేనే తెస్తానని చెప్పేసి ఎక్కడంతో తేనెపట్టు ఇలా కదపడంతో తేనెటీగలన్నీ వచ్చి ముఖం మీద వాలగా ఆడేం పొట్టి తప్పి నేల మీదకి తల కిందగా పడ్డాడు. తల కిందకి కాళ్ళు పైకి పడితే చంద్రయ్యకి దెబ్బలేం తగలలేదు, రక్తమేం రాలేదు, కానీ మతి భ్రమించి జ్ఞాపక శక్తి ఆగిపోయింది. ఎవరిని గుర్తుపట్టడం కానీ చేయడం కానీ తినడం తిరగడం అన్నీ బాగానే చేస్తున్నాడు. ఇంక చంద్రయ్య భార్య, దాని 2 కూతుర్లు, ఈ పనుడు వెళ్ళిపోదాం అనుకున్నాడు. పాపం ఇతనికి మతిస్థిమితం లేదు కదా, ఏం చేయలేటో. ఏనాడు కూడా అలా ఆవిడ కూడా ఏ విషయాలు చెప్పేవాడు కదా, డబ్బుల గురించి కానీ ఆస్తి గురించి కానీ ఏమీ తెలియదు. పాపం ఆవిడ ఏదో ఉన్నది తింటూ ఉన్నట్టు లేనట్టు అలా బతుకుతూ పిల్లల్ని చూసుకుంటూ వచ్చేది. ఆవిడ 4 గేదెలు ఉండి ఆ గేదెలు చూసుకుంటూ వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు కొనడం, ఏదో చిన్న ఎత్తుగా పనులు అవసరాలు తీరుతూ వచ్చింది. కానీ ఇంత పెద్ద బాధ్యతని, పొలాలని ఇవన్నీ ఎలా చూసుకోవాలో ఆవిడికి కూడా తెలియదు. ఈ రవి చాలా తెలివైనడు కదా, వెంటనే ఆవిడని నించోబెట్టి కౌలుదారులందరినీ పిలిచి ఆ భూములన్నీ కౌలుకిచ్చేసి, అమ్మగారండి అయ్యగారు పెట్టి బద్దలు కొట్టండి, అందులోనే ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పేసి బద్దలు కొడితే అందులో కొంత సొమ్ము ఉంటుంది. ఆ సొమ్ము ఉంటే ఆ సొమ్ము పెట్టి ఇంకా రవి ఇంకా అన్నీ చేయడం మొదలు పెట్టాడు. పట్టణంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ అబ్బాయిని పిలిపించి, అరే నాయన నువ్వు రా, నీకు డాక్టర్ విద్యని మేము నేర్పిస్తాము, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు కడతాం, నువ్వు చదువుకు, నీకు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీలో జాయిన్ అవ్వు అని చెప్పేసి పెద్దవాడిని పిలిపించుకొచ్చారు. 3వ కూతురికి సంగీతం అంటే ప్రాణం. ఆ సంగీతంలో నేర్పించారు. డబ్బు ఉంది కదా, డబ్బుతోటి కౌలు డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఈ రవి ఆ డబ్బులతోటి చుట్టుపక్కల ఉన్న పొలాల్లోని చిన్న కూరగాయ మొక్కలు అవి ఇవి వేస్తుండే. ఇప్పుడు 3 నెలలకు పంటలకు వచ్చేస్తాయి కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు ఇంకా బాగా ఆడుతున్నాయి కాబట్టి పిసినారితనం చేయడం మానేసి శుభ్రంగా వాళ్ళందరికీ వండి పెడుతూ, అదే ఇంట్లో అన్ని తెచ్చి పెడుతూ అలగాల పెరట్లంతా శుభ్రం చేయించి ఆ పెరట్లో కూడా కొంచెం కూరగాయల మొక్కలు వేస్తే అయ్యి అమ్మగా ఇంట్లోకి అవి శుభ్రంగా ఉంది. ఇంక ఈ పిసినారితనం పక్కన పెట్టేసి ఇంక ఇంటి మెయింటెనెన్స్ వీళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. కాబట్టిగా ఆ పెద్ద అబ్బాయికి డాక్టర్ విద్యకి, 2వ అమ్మాయికి సంగీతం నేర్పించడానికి మాస్టర్తో మాట్లాడాడు. ఇంక మిగతా పొలాలు అయ్యి వ్యవహారం చూసుకుంటాడు అనమాట. 4వ కుర్రోడు ఇంకా చిన్నపిల్లడు కాబట్టి కుర్రోడు ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు. ఈ రవిని ఇంకా అలా ఆవిడన్నది, అదే చంద్రయ్య అలా ఆవిడన్నది రవిని, నాయన కొడుక్కి అటు దారి చూపించాం, ఇంకా 4 సంవత్సరాల్లోని చదువు అయిపోతుంది,
చిన్నదానికి సంగీతం అంటే నేర్పించావు, తనకి ఏదో మంచి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది, ఇంకా నా కూతురు పెద్ద కూతురు ఉండిపోయింది నాయన, తన్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకో, నువ్వే లేకపోతే మేము అందరం ఏమైపోదుము, నువ్వు ఉండబెట్టికే ఇంటిని ఇంత చక్క పెట్టుకొచ్చావు, ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నావు నాయన, ఇంటిని ఇంత చేసావు అని చెప్పేసి అనగా ఇల్లుని కూడా బాగు చేయించాడు. ఇల్లు వాడిపోయిన బూత్ బంగ్లా ఉండేదాన్ని పెయింట్లు వేయించి ఎంతో చక్కగా రెడీ చేశాడు. ఇలా రెడీ చేసేసరికి అలా ఆవిడ అదే చంద్రయ్య అలా ఆవిడ అడిగేసరికి రెండో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేసరికి తనకు ఒక కొడుకు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇలా మొత్తం 4 సంవత్సరాలు గడిచిపోతుంది. చంద్రయ్య మతిస్థిమితం కోల్పోయి 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళ తర్వాత కౌలు వాళ్ళు బియ్యం ధాన్యం తెచ్చి ఒకట్లేస్తే ఆ ధాన్యాన్ని మరకి పట్టుకెళ్ళి ఆడించుకొస్తాను అత్తయ్య గారు అని చెప్పేసి అది ఎద్దుల బండి మీద ఆ ధాన్యాన్ని వేసుకొని అలా మావి గారు మతిస్థిమితం అంతా కోల్పోయారు కానీ చెప్పిన పని మాత్రం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న క్రమంలో మావి గారు మరకెళ్ళి ధాన్యాన్ని ఆడించుకొద్దాము, మీరు దాని మీద కూర్చోండి అని చెప్పేసి మరకెళ్ళి ధాన్యాన్ని ఆడించి అట్నుంచి ఆ బస్తాల్ని ఎద్దుల బండి మీద వేసుకొస్తూ ఉంటే ఆ ఎద్దుల బండి రాయి మీద ఎక్కేసి ఈ చంద్రయ్య ఎద్దుల బండి మీద నుంచి తపీల్మని పడిపోతాడు. పడిపోగానే తలకు దెబ్బ తగిలేదు. దెబ్బ తగిలేసి వెంటనే మతిస్థిమితం వచ్చేసి ఊరైతే ఏం చేయాలి కొట్టేస్తున్నాయిరా రవి అన్నాడు. వెంటనే రవికి అయ్యో ఈయనకి మతిస్థిమితం వచ్చేసినట్టు ఉంది అని చెప్పేసి అనుకుని కొడుతున్నాయండి, ఇదేట్రా మన గుడి దగ్గర లేవు ఇంకెక్కడ ఉన్నావురా అని చెప్పేసి మనం బయటకు వచ్చాంలేండి అని చెప్పేసాను. ఏట్రా ఇవన్నీ అంటే వడ్లండి ఆడించుకొచ్చారండి, ఇన్ని బియ్యం ఎవరికి రా అంటే మనకేనండి అంటే ఇన్ని బియ్యం ఎవరు తినేస్తారా అని చెప్పేసి అంటే మీరు పదండి ఇంటికి ముందు అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తే ఇల్లుని చూసి ఎవరిదరా ఇల్లు చాలా బాగుంది, మొండుబా బాగుంది, కలకల్లా ఆడిపోతుంది, ఇంకెవరిదండి మందేనండి, మందేనా అని ఆశ్చర్యపోతాడు. ఇంటి పోయేట వాళ్ళ కూతురు పిల్లని అడుగుతుంది, ఎవర్రా అమ్మాయి పిల్లని అడుగుతుంది, ఎవరు చక్కగా ఉంది, పెద్దంటి అమ్మాయిలాగా ఉంది అని చెప్పేసి మీ కూతురేనండి బాబు, నా కూతురా అని అనుకుంటాడు. అదేటి అని చెప్పేసి ఆ పిల్లడు ఎవడరా అంటే మీ మనవడండి అని చెప్పేసి అనేసి ఇంక లోపలికి వెళ్ళి చూసుకునేసరికి బూత్ బంగ్లాగా ఉన్న ఇల్లు ఈ 4 సంవత్సరాల్లో మిలమిల మెరిసిపోద్ది, లైటింగ్లతో జిగేలు మనిపోద్ది, అందంగా రెడీ అయిపోద్ది. ఎందుకంటే పెద్ద యజమాని, ఊర్లో కల్లా డబ్బు ఉన్నాడు, ఆ ఇల్లు బాగోపోతే ఎలాగా, ఇల్లు అందంగా ఉండాలి కదా, ఇంట్లో మనుషులు అందంగా ఉండాలి. అలా ఆవిడ ఎప్పుడు చిరుగుపోయిన చీర కట్టుకునేది, అలాంటిది మంచి చీర మహాలక్ష్మిలా కనబడేసరికి ఈ చంద్రయ్య ఆశ్చర్యపోయాడు. నా భార్యేనా అనుకున్నాడు. కూతుర్ని చూసారు, ఇంతకీ నా కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేసావరా అనగా నేనే చేసుకున్నానండి, నువ్వా అని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అలా పెద్ద అబ్బాయి డాక్టర్ అయ్యాడండి అని తెలిసింది. డాక్టర్ చదువుకున్నాడా అని అనుకొని ఆ పక్క నుంచి అందంగా గొంతుకు వినబడుతుంది, ఎవర్రా అమ్మాయి అని చక్కగా పాడుతుంది అని చెప్పేసి అనగా మీ కూతురేనండి బాబు, నా కూతురా అని ఆశ్చర్యపోతాడు. అవునండి ఇంకో 10 రోజులు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుందండి అని చెప్పేసి అనగా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అలా ఆవిడ వస్తుంది, ఏమండి మీరు ఆ రోజు గుడికి వెళ్ళేటప్పుడు తేనెపట్టు కోసం పైకి ఎక్కినప్పుడు జారిపడిపోయారు, అప్పుడు మీ మతిస్థిమితం కోల్పోయింది, ఈ రవి ఉన్నాడు కాబట్టి ఇంటి సంవత్సరాలంతా నెత్తి మీద ఎట్టుకొని ఇల్లుని బాసించుకొచ్చాడు, కౌలుకి ఇచ్చాడు, అన్ని చేసుకొచ్చాడు, పెద్ద అబ్బాయికి చదువు, 2వ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 3వ అమ్మాయి సంగీతం నేర్పించాడు, 4వ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, ఇంటి బాధ్యతలన్నీ మోస్తున్నాడు రవి అని చెప్పేసి అనగా ఇంకా చంద్రయ్య నోట మాట రాలేదు. నేను పిసినారితనం చేసి ఇంత ఆస్తున్నా సరే ఏమీ చేయలేకపోయాను, ఈ రవి ఇంటిని ఎంతగా బాగు చేశాడు అని చెప్పేసి మొహం కడుక్కుని అద్దంలో చూసుకుంటున్నాడు. అద్దంలో చూసుకునేసరికి నేనేనా అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎప్పుడు తిండి మానేసి తిండి తింటే డబ్బులు అయిపోతాయి, ఏమైనా పాలు తాగితే డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి పచ్చడి మెతుకులు తిని మొహం పీక్కుపోయినట్టుండే ఆడి మొహం నిగనగలాడుతూ కనిపించింది. మతిస్థిమితం లేకపోయినా భోజనం చేస్తూ ఉండేవాడు. నిగనగలాడుతూ కనిపించింది. నేను కాదు, నేను వేరే, అంటే ఈ రవి ఇంటిని ఎంతగా మార్చాడో అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి చంద్రయ్య విశ్రాంతనం మానేసి తను కూడా రవితో పాటు కలిసి సంతోషంగా తన పొలాలు అన్నీ చూసుకుంటూ పండించుకుంటూ ఇంట్లో ఇంకెప్పుడు పిచ్చినారితనం అన్న మాట లేకుండా సంతోషంగా ఉండడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనకి ఏం తెలిసిందంటే పిసినారితనం చెయ్యొచ్చు, కానీ దానికి ఒక హద్దు ఉంటుంది. అతిగా పిసినారితనం చేస్తే మనం నష్టపోతామే తప్ప కానీ లాభపడం. ఒక వ్యాపారం చెయ్యాలన్నా సరే పిసినారితనంగా ఆలోచించి ఆగిపోయాడు చంద్రయ్య. అదే వ్యాపారం చేయడానికి పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి విజయం సాధించాడు రవి.